ఫ్రెండ్స్, గోదావరమ్మ మీ శాంతి సేమియా ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. సాయంత్రం టిఫిన్. ఫస్ట్ సేమియాలు కడిగి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి ములిగినంత వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. సేమియా ఫస్ట్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా ఉడికిపోయాక ఒక గిన్నెలో వేసుకొని వార్చుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఒక పక్క ఉడుకుతూ ఉంటే ఒక పక్క పొయ్యి వెలిగించి కళాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కళాయి కొంచెం వేడెక్కాక కళాయి వేడెక్కాక కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 3 టేబుల్ స్పూన్లు పోసాను నేను. ఆయిల్ వేడెక్కాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్. మసాలా సేమియా ఉప్మా చేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాక పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఆనియన్, ఇవి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. సేమియాలు ఉడికిపోయిన ఫ్రెండ్స్ ఇలాంటి బౌల్లోకి వార్చుకోవాలి. అలా వార్చుకున్నాక కొంచెం చల్లనీళ్ళు వేస్తే బాగా ఆరుతుంది. ఇది బాగా ఆరాలి ఫ్రెండ్స్. మసాలా సేమియా ఉప్మాలోకి సేమియాలు బాగా ఆరితే చాలా బాగుంటుంది. పొడి పొడిలాడుతూ ఉండాలి. చల్లనీళ్ళు వేసుకుంటే మనకి సేమియాలు బీసిపోతాయి ఫ్రెండ్స్. ఇంకో 2 గ్లాసులు చల్లనీళ్ళు వేస్తున్నాను, కొంచెం బిగుసుకుంటుందని. ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఫ్రెండ్స్ సేమియా మొత్తం బిగిసిపోయి ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకొంచెం ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఇలా వేగాక ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో క్యారెట్ ఒక 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి. బంగాళదుంప కూడా అంతే ఫ్రెండ్స్. చిన్న ముక్కలు కోసుకొని బాగా చిన్ని కోసాను. మా పిల్లలు ఏరేస్తారని చిన్న ముక్కలు కోసి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ సరిపడా, సేమియా వేసినప్పుడు కలుపుకున్నప్పుడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం సరిపడా వేసుకుంటే సరిపడుతుంది. బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. ఇది మసాలా సేమియా అన్నాను కదా, మసాలా వేరేదేంటని చూస్తున్నారా? ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ అనుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ బాగా ఫ్రై అయిపోతే మధ్య మధ్యలో కొంచెం
కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, అయితే అడుగు అంటుంది. బాగా బ్రౌన్ కలర్లో వచ్చేయాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో అసలేంటి గరం మసాలా ఇంట్లో కొట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ మనం, దాల్చిన చెక్క, లవంగం, అన్ని మసాలా సామాను అంతా ఒక్క స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ అక్కర్లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, వేసాక బాగా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. బాగా కొంచెం ఫ్రై అవుతే ఒక 10 మినిట్స్ ఫ్రై అయిపోతే సేమియా వేసేసుకోవడమే. ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు జీడిపప్పు వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు కలర్ కోసం. నేను ఏమి వేయట్లేదు ఫ్రెండ్స్, మాకు వైట్గా ఇష్టం అని పసుపు వేయలేదు. ఇలా బాగా ఫ్రై అయిపోయాక సేమియాలు వేసుకోవడమే ఫ్రెండ్స్, ఆరబెట్టుకున్నాయి. మొత్తం వేసేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలపడం రావట్లేదని మా వారితో కలిపిస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఒక్క 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే గుమ్మగుమ్మలాడే మసాలా సేమియా రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు కొంచెం సేమియాలు బాగా ఉడికిపోయినాయి, అందుకు కొంచెం అంటుకుంటుంది. అదే కొంచెం పలుకు మీద తీసేస్తే ఇలా పొడి పొడిలా ఆడుతూ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ అయిపోయాక కట్టేసుకోవడమే, స్టవ్ ఆపేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. గోదావరి అమ్మాయి మీ శాంతి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.